సో మనం చాప్టర్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఔటర్ గట్స్ని చూపిస్తారు. సో వీళ్ళనే అబ్సల్యూట్ బీయింగ్స్ అని కూడా అంటారు. ఈ బీయింగ్స్ లివింగ్ ఆర్గానిజం, ఇనామినేట్ ఆబ్జెక్ట్స్ అండ్ డైమెన్షన్ని ఎన్నో క్రియేట్ చేస్తుంటారు. ఇలాగే వీళ్ళు ఎన్నో క్రియేషన్స్ని సృష్టించి విసుగు చెందుంటారు. అప్పుడే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు క్రియేట్ చేసిన లివింగ్ బీయింగ్స్తోనే ఒకరితో మరొకరు ఫైట్ చేసుకునేలా చేస్తారు. జస్ట్ లైక్ రూలర్స్ అండ్ మోనార్క్స్, ఈ అబ్సల్యూట్ బీయింగ్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ఫైట్స్ని వార్ లాగా కన్వర్ట్ చేస్తారు. ఈ వార్ కొన్ని వేల సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ వార్ వల్ల అబ్సల్యూట్ బీయింగ్స్ క్రియేట్ చేసిన లివింగ్ బీయింగ్స్ చనిపోతూ ఉంటాయి. అప్పుడే లివింగ్ బీయింగ్స్ అంటే రూలర్స్ ఈ వార్ని స్టాప్ చేయాలి అని అబ్సల్యూట్ బీయింగ్ని చంపేస్తారు. సో ఇదంతా మన డైమెన్షన్లో జరుగుతూ ఉంటుంది. సేమ్ ఇలాగే ఒక్కొక్క డైమెన్షన్కి ఒక్కొక్క అబ్సల్యూట్ బీయింగ్ అయితే ఉంటారు. వీళ్ళు కూడా వాళ్ళు సృష్టించిన బీయింగ్స్తో ఒకరితో మరొకరు ఫైట్ చేయించుకున్నా చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు వాళ్ళ క్రియేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి వాళ్ళల్లో ఒకడైన అబ్సల్యూట్ బీయింగ్ చనిపోయాడు అని తెలుస్తుంది. మన డైమెన్షన్కి అబ్సల్యూట్ బీయింగ్ లేడు కనుక మిగతా అబ్సల్యూట్ బీయింగ్స్ మన డైమెన్షన్ని క్లైమ్ చేసుకోవాలని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా మన హీరో దగ్గరకు వస్తే మన సూహేకి కొరియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్లో అడ్మిషన్ వచ్చి ఉంటుంది. ఇది తెలిసిన సూహే స్కూల్ ఫ్రెండ్స్ షాక్ అవుతారు. అప్పుడే మన సూహే దగ్గరకు లీ అనే పర్సన్ అయితే వస్తాడు. ఈ లీకి మన సూహేకి స్కూల్లోనే పరిచయం ఉంటుందన్నమాట. మామూలు పరిచయం కాదు, ఒకరిని ఒకరు కొట్టుకునే పరిచయం అన్నమాట. స్కూల్లో ఉన్నప్పుడు లీ బ్యాడ్ బాయ్ గా బిహేవ్ చేసినందుకు మన సూహే కొడతాడనమాట. ఇక్కడ లీకి అవాకనింగ్ అయితే జరిగి ఉంటుంది. అప్పుడే లీ సూహేని పంచేయబోతాడు. కానీ సూహే ఈజీగా తప్పించుకొని లీ యొక్క ముక్కు మీద కొడతాడనమాట. కానీ లీకి ఏమీ అవ్వదు, కొంచెం బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. అప్పుడే లీ తన స్ట్రెంత్ ని మొత్తం ఉపయోగించి సూహేని పంచేయబోతాడు. సూహే తప్పించుకుంటాడు, కానీ అక్కడున్న లాకర్స్ అయితే విరిగిపోతాయి. లిటరలీ క్లాస్ రూమ్ లో ఉన్న అందరూ మన సూహేతో సహా షాక్ అవుతారు. ఆ తర్వాత 2 years గడిచిపోతుందన్నమాట. మన సూహే కాలేజీకి వస్తూ ఉంటాడు. అక్కడే ఒక గేట్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఈ గేట్ సూహే కాలేజీ యొక్క మెయిన్ బిల్డింగ్ దగ్గర ఓపెన్ అయి ఉంటుంది. గేట్ ఓపెన్ అవడంతో అన్ని క్లాసెస్ వాళ్ళని వేరే సైడ్కి మూవ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఈ గేట్ని క్లియర్ చేయడానికి డి ర్యాంక్ హంటర్స్ కూడా వెళ్ళి ఉంటారు. మన సూహే ఆ గేట్ దగ్గర నిలబడి ఉంటాడు. గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అందరినీ గేట్కి దూరంగా వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా నాన్ హంటర్స్ ని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. ఈ గేట్స్ అన్ని లాస్ట్ 3 years నుండి ఓపెన్ అవుతూ ఉంటాయి. గేట్స్ ఓపెన్ అవడంతో నార్మల్ పీపుల్స్ కి అవాకనింగ్ జరిగి హంటర్స్గా చేంజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో జించుల్ని అయితే చూపిస్తారు. సో జించుల్ హంటర్ అసోసియేషన్ని క్రియేట్ చేసి ఉంటాడు. అంతేకాకుండా అవాకనింగ్ జరిగిన అందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సూహే డ్రా చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మన సూహేకి అవాకనింగ్ అయితే జరిగి ఉండదు. అందుకే మన సూహే అవాకనింగ్ జరిగిన లీ చేతులు ఓడిపోతాడనమాట. ఇక్కడ సూహే తన పుట్టుకతోనే పవర్స్తోనే పుడతాడు. కానీ మన జిన్వు సూహే ఒక నార్మల్ లైఫ్ని జీవించాలి అని సూహే యొక్క పవర్స్ని సీల్ చేస్తాడనమాట. సూహే ఉండి ఈ వరల్డ్ అవాకనింగ్ జరిగిన హంటర్స్ అండ్ అవాకనింగ్ జరిగిన నార్మల్ పీపుల్స్ పెట్టయి ఉన్నారు అని, ఒకవేళ ఈ హంటర్స్ గేట్స్ని క్లియర్ చేయకపోతే ఈ వరల్డ్ ఎండ్ అయిపోతుందని, నాలాగా అవాకనింగ్ జరగని వాళ్ళు హంటర్స్ లేకపోతే సర్వైవ్ అవ్వలేరు అని సాడ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ సూహేతో తన పేరెంట్స్ అంటే జిన్వో చాహిన్ అయితే ఉండరన్నమాట. సో వాళ్ళు మిస్ అయ్యారు అని ఉంటుంది. సో వాళ్ళకి ఏమైందని అప్కమింగ్ చాప్టర్స్లోనే తెలుస్తుంది. సో సూహే తనకి అవాకనింగ్ జరగలేదని, తన పేరెంట్స్ కూడా తనతో లేరు అని చాలా డీలా పడిపోయి ఉంటాడు. అప్పుడే అక్కడికి డ్రా చేస్తున్న సూహేని ఒక పర్సన్ డిస్టర్బ్ చేస్తాడు. అంతేకాకుండా తను మన సూహే ఏం డ్రా చేస్తున్నాడు అని చూస్తే మన బెరూని అయితే డ్రా చేస్తుంటాడు. ఇక్కడ సూహేకి బెరూని ఏ విధంగా డ్రా చేస్తాడో కూడా సూహేకి తెలియదు అన్నమాట. ఇంతలో గేట్ లోపలికి వెళ్ళిన హంటర్స్ అయితే బయటకు వస్తారు. వాళ్ళల్లో ఒకడైన హంటర్ కిమ్ జోంగ్సు హంటర్ అసోసియేషన్ వాళ్ళకి రిపోర్ట్ అయితే చేస్తాడు. ఏమిటంటే వాళ్ళు వెళ్ళిన డంజన్లో న్యూ టైప్ ఆఫ్ మాన్స్టర్ ఎన్కౌంటర్ అయినట్టు అండ్ అవి చూడడానికి హ్యూమన్స్ లా ఉన్నాయి అని, కాకపోతే ఆ మాన్స్టర్ కళ్ళ నుండి నోట్ నుండి బ్లూ ఫ్లేమ్స్ వస్తున్నాయి అని, అంతేకాకుండా ఆ మాన్స్టర్ స్క్రాచ్ చేయడానికి బైట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అని, వాటి అటాక్స్ అంత పవర్ఫుల్ కూడా లేవు అని అంటూ ఉంటాడు. అప్పుడే జోంగ్సీకి ఆ మాన్స్టర్ వల్ల ఒక స్క్రాచ్ అయితే పడి ఉంటుంది. మనోడు ఆ స్క్రాచ్ ని లైట్ తీసుకుంటాడు. అప్పుడే ఆ స్క్రాచ్ నుండి అంటే మాన్స్టర్ అటాక్ చేసిన ప్లేస్ నుండి బ్లూ ఫ్లేమ్స్ అయితే వస్తాయి. అప్పుడే హంటర్ జాంగ్స్ వాళ్ళ డంజన్లో ఎదుర్కొన్న మాన్స్టర్ లాగా చేంజ్ అవుతాడు. హంటర్ జాంగ్స్ ని చూసి మిగతా హంటర్స్ కూడా షాక్ అవుతారు. అప్పుడే మాన్స్టర్ లాగా చేంజ్ అయిన జాంగ్స్ అక్కడున్న వాళ్ళని బైట్ చేయడంతో వాళ్ళు కూడా మాన్స్టర్ లాగా చేంజ్ అవుతారు. జస్ట్ లైక్ జాంబీస్ అన్నమాట. ఇదంతా సూహే కాలేజ్ దగ్గర జరుగుతూ ఉంటుంది.
సూహే అండ్ మిగతా వాళ్ళు ఇది చూసి భయపడిపోతారు. అప్పుడే మన సూహేని మిగతా వాళ్ళని ఒక మాన్స్టర్ చూసి వాళ్ళ దగ్గరికైతే వస్తుంది. సూహే ఉండి పరిగెత్తండి అని అంటాడు. అందరూ కూడా పరిగెత్తుతారు. కానీ ఒక అమ్మాయి అక్కడే ఇరుక్కుపోతుంది. ఆ అమ్మాయి ఉండి సూహేని హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ మన సూహే హెల్ప్ చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా సూహే ఉండి తనకి హ్యాండ్ ఇచ్చినట్టు, అంతేకాకుండా నాకు అవాకనింగ్ కూడా జరగలేదు, సో నేనేం చెయ్యలేను అని, ఒకవేళ ఈ సిచ్యువేషన్లో డాడీ ఉంటే ఏం చేస్తాడు అని ఆలోచిస్తాడు. ఇక్కడ ఆ అమ్మాయి దగ్గరకు మాన్స్టర్ అయితే వచ్చి ఉంటుంది. తను మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. మాన్స్టర్ అటాక్ చేయబోతుండగా మన సూహే వెనక నుండి వచ్చి మాన్స్టర్ని కొడతాడనమాట. అంతేకాకుండా సూహే ఉండి ఒకవేళ డాడీ ఉన్నా ఇదే చేసి ఉంటాడు అని అంటాడు. అప్పుడే సిస్టమ్ కొంచెం కొంచెంగా రీబిల్డ్ అవుతూ ఉంటుంది. సిస్టమ్ నుండి ఒక నోటీస్ అయితే వస్తుంది. సూహేకి ఈ సిస్టమ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. అంతేకాకుండా నువ్వు సీక్రెట్ ఆఫ్ ది వీక్ అనే సీక్రెట్ క్విజ్ని కంప్లీట్ చేసావని నోటీస్ అయితే వస్తుంది. దీనిని బట్టి జిన్వు సీల్ బ్రేక్ అయిందని తెలుస్తుంది. సో సూహే తన పవర్స్ని రీగెయిన్ చేస్తాడో చేయడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం గైస్. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 1 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మరి కలుద్దాం. అంటే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గైస్.